చిరకాల స్నేహితుల స్నేహబంధం. ఎస్సీ వర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం మరవలేనిది. ప్రధానమంత్రిని మెప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అణగారిన వర్గాలపై కన్నతండ్రి ప్రేమను కనబరిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎస్సీ వర్గీయుల శాశ్వతంగా కేంద్ర మంత్రికి రుణపడి ఉంటామని హామీ ఇచ్చిన ఎంకేఎం 30 సంవత్సరాల ఎస్సీ వర్గన పోరాట ఉద్యమానికి అండగా నిలవడమే కాకుండా శాశ్వత పరిష్కారం సఫలీకృతం కావడంతో క్రియాశీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట వీరుడు, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ అత్యంత సన్నిహితులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా మందకృష్ణను సొంత కుటుంబ సభ్యునిగా చూసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దళిత జాతి పట్ల తన అపార ప్రేమను రాగాలను వ్యక్తపరిచారు. సాధించుకున్న ఉద్యమ ఫలితాల కన్నిటి విజయాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్న దళిత సామాజిక వర్గం కిషన్ రెడ్డికి ఎల్లవేళ రుణపడి ఉంటుంది. ఆదివారం హైదరాబాద్లోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకం కలిసిన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గాల కోసం జరిగిన ఎంఆర్పీఎస్ ఉద్యమ విజయ శిఖరాలకు తాకిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యమానికి మొదటి నుండి మద్దతుగా ఉండి ఈ విజయం దారి చేయడానికి కీలక పాత్ర పోసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు మాదిగల ఆత్మబంధువు జి కిషన్ రెడ్డిని ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మందకృష్ణ మాదిగకి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజా పరిస్థితుల గురించి ఇరువురు చర్చించుకున్న నేపథ్యం ఉంది. చిరకాల స్నేహబంధము 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఏబిసిడి వర్గన్న ప్రధాన లక్ష్యంగా ఒక పక్కన కిషన్ రెడ్డి తనకంటూ ఆ ఉద్యమానికి అండగా నిలబడ్డటువంటి కిషన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో భావోద్వేగానికి కూడా గురైన సందర్భాలని ఒక పక్కన దేశ ప్రధాని మెప్పించిన సందర్భంలో దేశ ప్రధాని ఇక్కడికి రప్పించి హైదరాబాద్కి రప్పించి భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా క్రియాశీలక పాత్ర పోషించింది కిషన్ రెడ్డి. మందకృష్ణ మాదిగ గారికి వెన్నంటూ ఉండి ఓ అన్నలాగా ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకొని నేను ఉన్నానని చెప్పి ఇవాళ భరోసానిచ్చి 2 రాష్ట్రాల్లో ఏబిసిడి వర్కన్న ఇవాళ సాధించుకున్నామంటే ఇవాళ చాలా వరకు ఉన్నటువంటి సందర్భంలో ఏబిసిడి వర్కన్న చట్టసభల్లో ఇవాళ రూపం దాల్చిందంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏబిసిడి వర్కన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఆ నిర్ణయమే ఇవాళ 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి సందర్భాలని ఇవాళ 2 రాష్ట్రాలతో పాటు దాని వెనక ఉన్నటువంటి అనేక మంది కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా చాలా వరకు సపోర్ట్ చేసి ఇలా ఏబిసిడి వర్కన్న 30 ఏళ్ళ పోరాటానికి ఇలా అంతిమ విజయం సాధించాలంటే వీళ్ళందరి పాత్ర కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చెప్పొచ్చు. అందుకోసమే భావోద్వేగానికి గురైనటువంటి మందాకృష్ణ మాదిగ పద్మశ్రీ గారి కూడా మనం చూస్తున్నాం. అక్కడ